మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంది, కానీ ఈ లోపల మీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పర్సెంటేజ్ 5% తగ్గిపోయింది. ఇటువంటి టైంలో మీరు ప్యానిక్ అవుతారు కదా. బట్ మీకు అలాంటి టైంలో కావాల్సింది నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్. సో దానికోసమే అసలు ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం ఎలా వెతుక్కోవాలి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ మనకి ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ వెతుక్కోవడానికి మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయండి. బట్ కామన్గా ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేశారనుకోండి, టాటాకి సంబంధించిన బ్రాండ్, లేకపోతే ఎంజీ సంబంధించిన బ్రాండ్, లేకపోతే హ్యుండై సంబంధించిన బ్రాండ్ అనుకోండి, ఇండివిజువల్గా ఏ కంపెనీకి ఆ కంపెనీ సంబంధించిన యాప్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఈవెన్ వాళ్ళ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఛార్జింగ్ స్టేషన్ లొకేటర్ అని క్లిక్ చేయగానే అక్కడ ఉన్న నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కనిపించేస్తాయి. ఇవి రెగ్యులర్గా ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తే బై డిఫాల్ట్గా కొన్ని కార్స్కి లేదా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న కార్స్కి ఇలా ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్ ఫైండర్ అనేది ఉంటుంది. బట్ నేను దాని గురించి అయితే మీకు చెప్పట్లా. ఇతర ఆల్టర్నేటివ్ ఏమున్నాయి అంటే మీరు యాప్ రూపంలో కానివ్వండి, ఇంటర్నెట్ విధానం కానివ్వండి, ఎలా మీరు ఛార్జింగ్ స్టేషన్ని లొకేట్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక్కొక్క స్టెప్ చెప్తాను మీకు. సో ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మీరు గూగుల్ క్రోమ్ లాంటిది ఏదైనా యూస్ చేస్తే కనుక, బ్రౌజర్ ఏదైనా ఉంటే జస్ట్ మీరు ఛార్జింగ్ స్టేషన్ అని మీరు సెర్చ్ చేసి ఆ లొకేషన్ హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే విజయవాడ కానివ్వండి, లేకపోతే ఒంగోలు, ఏదైనా సరే మీరు జస్ట్ ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ విజయవాడ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు గూగుల్లో ఇప్పుడు కొత్తగా ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ కనిపించే విధంగా అక్కడికక్కడే ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఏ కనెక్టర్ కూడా మీకు లిస్ట్ చేసి చూపిస్తుంది. ఇది వరకు ఛార్జింగ్ స్టేషన్ అని మీరు సెర్చ్ చేస్తే జస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పి పేరు మాత్రం వచ్చేది తప్పిస్తే అక్కడ ఏ ఛార్జర్ ఉందా అనే సమాచారం అనేది ఇచ్చేది కాదు. బట్ ఇప్పుడు అది అప్డేట్ అయింది. సో ఇక్కడ నేను మోర్ ప్లేసెస్ మీద క్లిక్ చేశాను. సో మీరు విజయవాడ సంబంధించిన ఏదైనా ఎక్కడికి వెళ్తున్నారు అంటే లొకేషన్ మీరు సెర్చ్ చేసిన విధానాన్ని బట్టి అక్కడ ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఆ డైరెక్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ ఇక్కడ మీకు రివ్యూస్ కూడా ఇస్తారనమాట. ఎందుకంటే గూగుల్లో లిస్ట్ అయిన ఛార్జింగ్ స్టేషన్స్ కాబట్టి ఇక్కడ బీపీసీఎల్ ఛార్జింగ్ స్టేషన్, లేకపోతే స్టాటిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అని ఇలా మీరు ఏదైనా ఛార్జింగ్ స్టేషన్ మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీరు అక్కడికి వెళ్దామా వద్దా అనే డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు లిస్ట్ చేసి ఉంటాయి, బట్ అక్కడ వెళ్తే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కనిపించవు. సో దానికోసం మీరు కుదిరితే రివ్యూస్ లో లేటెస్ట్ రివ్యూస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ రిలవెంట్ లేకపోతే మోస్ట్ న్యూయెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒకవేళ ఛార్జింగ్ ఉంటే గనక అక్కడ రీసెంట్ గా ఎవరైనా యూజర్స్ వెళ్తే అక్కడ రివ్యూస్ పెడుతూ ఉంటారు. లేదా అసలు అక్కడ ఎటువంటి రివ్యూస్ లేదంటే బెటర్ టు అవాయిడ్ అనమాట. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్ ఉందో లేదో క్లారిటీతో ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే గూగుల్లో అక్కడ ఛార్జింగ్ స్టేషన్ లేకపోయినా అక్కడ గూగుల్ సంబంధించిన సెర్చ్ టైంలో ఏదైనా ఒక బిజినెస్ ని పెట్టేటప్పుడు ఈవీ సంబంధించిన ఏదైనా ఒక జస్ట్ ఆన్లైన్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు కూడా ఛార్జింగ్ స్టేషన్ లాంటిది అక్కడ లిస్ట్ చేసేస్తారు. బట్ అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉండకపోవచ్చు. సో అలాంటి మీరు చెక్ చేసుకుని అప్పుడైతే వెళ్ళండి. కామన్ గా మీరు గూగుల్ కానివ్వండి లేకపోతే బ్రౌజర్ ద్వారా మీరు ఛార్జింగ్ స్టేషన్ ని వెతుక్కునే విధానం అనమాట. అది కాకుండా భారతదేశ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ అమృత్ అనే ఒక వెబ్సైట్ పోర్టల్ తీసుకొచ్చింది. ఈ అమృత్ అనే ఒక పోర్టల్ లో మీకు ఛార్జింగ్ మ్యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు ఛార్జింగ్ స్టేషన్ లొకేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో ఆ పిన్ కోడ్ తగ్గట్టుగా మీకు దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. బట్ ఇక్కడ ఒక లిమిటేషన్ ఏదైతే ఉందో ఇక్కడ రీసెంట్ గా అప్డేట్ అయిన ఛార్జింగ్ స్టేషన్ కనిపించట్లేదు. కేవలం ఈఎస్ఎల్ అంటే గవర్నమెంట్ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే లిస్ట్ అవుట్ చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నాయి చూడండి. బెంగళూరు దగ్గర ఒకటి, కొచ్చి దగ్గర ఒకటి, చెన్నై దగ్గర ఒకటి, ఇలా కొన్ని ఈఎస్ఎల్ రిలేటెడ్ మాత్రమే కనిపిస్తుంది. అందుకనే నేను దీన్ని అయితే రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది అప్డేట్ చేయట్లేదు. ఎప్పుడో పాత ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ రీసెంట్ గా వచ్చిన ఛార్జర్స్ డీటెయిల్స్ అయితే మాత్రం కనిపించట్లేదు. బట్ జస్ట్ ఈఎస్ఎల్ సంబంధించిన ఛార్జర్స్ కావాలంటే మాత్రం మీరైతే సెర్చ్ చేసుకుని వెతుక్కోవచ్చు అనమాట. ఇక మూడో వే చూసుకున్నట్లయితే ఇది చాలా కామన్ గా చేసే పద్ధతి. ఇది కూడా ఛార్జింగ్ స్టేషన్ రిలేటెడ్ సంబంధించిన యాప్స్ మీకు ప్లే స్టోర్ లో కానివ్వండి లేకపోతే ఐఓఎస్ డివైస్ యాపిల్ సంబంధించిన యాపిల్ స్టోర్ లో ఏదైతే ఉంటాయో మీకు యాప్స్ లాంటి సెర్చ్ చేసుకుంటారు. బట్ ఇందులో నేను రీసెర్చ్ చేసి కొంతమంది కంపెనీ ఎవరైతే రెగ్యులర్ గా ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఏ యాప్ యూజ్ చేస్తారో లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది యూజ్ చేస్తున్న యాప్ ఏదైతే ఉందంటే ప్లెక్షేర్ అనే ఒక యాప్ అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మీరు ప్లెక్షేర్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఫిల్టర్స్ లో మీకు ఏ ఛార్జర్ కావాలి స్పెసిఫిక్ గా మీ ఎలక్ట్రిక్ వాహనాలు మీ ఎలక్ట్రిక్ కార్లో ఏ కనెక్టర్ ఉందో, ఉదాహరణకి సిసిఎస్ టైప్ 2నా, సిసిఎస్ టైప్ 1 షెడోమా కనెక్టరా, లేకపోతే జీబీటీనా, టైప్ 3నా, టైప్ 6 ఇలా చాలా కనెక్టర్స్ ఉంటాయి కదా. మీకు ఏ ఆప్షన్ కావాలో దాన్ని వరకు మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఛార్జర్ ఉందా లేదా ఆ పర్టికులర్ లొకేషన్స్ మాత్రం చూపిస్తుంది. రెగ్యులర్ గా మనకి ఎలక్ట్రిక్ కార్స్ లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉందో సిసిఎస్ టైప్ 2 కనెక్టర్ ఎక్కువ యూజ్ చేస్తారు. నేను దాన్ని సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీకు ఇక్కడ స్టేషన్ కౌంట్ ఎన్ని పాయింట్స్ ఉండాలి,
అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తున్నారు 2, 4, 6 అని. లేదంటే ఎమ్యూనిటీస్ కావాలా మీకు, అంటే డైనింగ్ ఉండాలి, రెస్ట్ రూమ్ ఉండాలి, ఏ కావాలంటే వాటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ పార్కింగ్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఓకే అనుకున్న తర్వాత వ్యూ మీద సెలెక్ట్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అంటే మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని ఆ ఫిల్టర్స్ ని అప్లై చేసుకుంటే మీకు ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తాయి. అక్కడ ఛార్జింగ్ స్టేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఛార్జింగ్ సంబంధించిన గన్స్ కనిపిస్తాయి. ఈవెన్ మీకు కొన్ని ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన రేటింగ్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళ ప్రీవియస్ గా ఉన్న యూజర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో రేటింగ్ కూడా ఇస్తారు. దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళొచ్చా లేదా అని కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి 5.5 స్కోర్ ఇచ్చారు, దీనికి 8 స్కోర్ ఇచ్చారు, అంటే అవుట్ ఆఫ్ 10 రేటింగ్ స్కోర్స్ అనమాట ఇవి. ఇలాగా మీరు కావాలంటే యాప్ లో మీరు జస్ట్ డైరెక్షన్ క్లిక్ చేస్తే మ్యాప్స్ లోకి లింక్ అవుతుంది. ఆ డైరెక్షన్ పెట్టుకుని మీరు అక్కడికి వెళ్ళి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి నాకు ఈ ప్లగ్ షేర్ అనే ఒక యాప్ నచ్చడానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే చాలా మంది చెప్పారని కాదు, నేను కూడా ఒకసారి చూస్తే ఇక్కడ ట్రిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్తున్నారు అంటే మీరు ఒక ప్లాన్ పెట్టుకుంటారు కదా. ఉదాహరణకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యాను అనుకుందాం. విశాఖపట్నాన్ని నేను సెలెక్ట్ చేశాను, డెస్టినేషన్ హైదరాబాద్ పెట్టాను. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేస్తే, సో వన్స్ మీ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ పెట్టిన తర్వాత మీరు ఈ ట్రిప్ ప్లానర్ ఆన్ చేసుకుంటే కనుక మీరు వెళ్ళే స్టార్టింగ్ అంటే విశాఖపట్నం స్టార్ట్ అయినప్పుడు ఒక 7 కిలోమీటర్స్ దగ్గర ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఆ తర్వాత 157 కిలోమీటర్ దగ్గర ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. 235 కిలోమీటర్ దగ్గర ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఆ చుట్టుపక్కల ఏ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి మీకు లిస్ట్ అవుట్ చేస్తుంది. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ గా మారుతుంది అనమాట. సో నేను ఫిల్టర్స్ ఎక్కువ పెట్టేసరికి అది మారిపోతుంది. సో మీరు ఫిల్టర్స్ ఏమీ పెట్టలేదు అనుకోండి, సో ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ చూపిస్తుంది అనమాట. సో ఇలా చాలా ఛార్జింగ్ స్టేషన్ ఉన్నాయి. సో ఇలా మీరు దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫిల్టర్స్ లో అలానే చార్జెస్, లాడ్జింగ్, డైనింగ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో కేవలం ప్లగ్ అండ్ షేర్ అనే కాకుండా ఇంకా చాలా యాప్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయండి. సో ఉదాహరణకి మీకు జౌల్ పాయింట్ అనే ఒక యాప్ ఉంది. సో జౌల్ పాయింట్ లో కూడా మీకు ఎక్కడెక్కడ నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తే మీరు మ్యాప్ పెట్టుకుని అక్కడికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ బోల్ట్ ఎర్త్ అనే ఒక యాప్ ఉంది. సో బోల్ట్ ఎర్త్ లో కూడా మీకు ఛార్జింగ్ స్టేషన్స్ లొకేషన్స్ అయితే కనిపిస్తాయండి. కాకపోతే బోల్ట్ ఎర్త్ లో ఏంటంటే వీళ్ళు ఇన్స్టాల్ అంటే బోల్ట్ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే లిస్ట్ చేస్తారు. జౌల్ పాయింట్ సంబంధించిన ఛార్జెస్ ఉన్నాయనుకోండి, వేరే కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ పెట్టినా కూడా వాళ్ళు లిస్ట్ అయితే చేస్తున్నారు. లేదు మీరు ఛార్జింగ్ స్టేషన్ అని మీరు సెర్చ్ చేసిన మీకు మల్టిపుల్ యాప్స్ కనిపిస్తాయి. స్టాటిక్ కానివ్వండి, చార్జ్ జోన్ కానివ్వండి, లేకపోతే టాటా పవర్, అంటే టాటా పవర్ స్పెసిఫిక్ గా టాటా కంపెనీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఈ టాటా పవర్ ఈజెడ్ లో అయితే లిస్ట్ అయి ఉంటాయి అనమాట. అలానే జియాన్ ఛార్జింగ్ స్టేషన్, అది కూడా వాళ్ళ జియాన్ రిలేటెడ్ ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ పే అని ఒక కంపెనీ వాళ్ళది ఉంది ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ది. అది కాకుండా మీకు ఏథర్ గ్రిడ్ ఉంది. సో యాక్చువల్గా ఏథర్ గ్రిడ్ అనేది ప్రీవియస్ గా వాళ్ళ కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి ఛార్జింగ్ సదుపాయం ఉండదు. బట్ ఇప్పుడు ఏథర్ గ్రిడ్ ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా యాక్సెస్ అయితే ఇస్తున్నారు. లేకపోతే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఛార్జింగ్ కరెంట్, బట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి సపోర్ట్ చేయదు, కేవలం ఓలా వెహికల్స్ కి సపోర్ట్ అవుతాయి అనమాట. త్రూ యాప్స్ ద్వారా కూడా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈవీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ రిలేటెడ్ యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని దగ్గరలో ఉన్న నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే మీరు లొకేట్ చేయొచ్చు. కామన్ గా ఛార్జింగ్ స్టేషన్ లొకేట్ చేసే విధానాలు. బట్ ఇవి కాకుండా మీకు మేము ఇచ్చే ఒక హ్యాక్ ఏంటంటే, మీరు పెట్రోల్ బంక్స్ దగ్గరకు వెళ్తే మాక్సిమం హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ వంటి ఆ పెట్రోల్ బంక్స్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ అని ఈ మధ్యకాలంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కారణం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ పెట్రోల్ బంక్స్ వద్ద ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీకు అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను 100% అక్కడ ఉంటాయని చెప్పట్లా, బట్ మీకు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంటే దొరికే అవకాశం అయితే ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీలో మీరు ఏదైనా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోతుందని అనిపిస్తే అట్లీస్ట్ నియరెస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్తే అక్కడ మీరు అడిగితే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే వాళ్ళు ఇలా రిక్వెస్ట్ చేస్తే కొన్నిసార్లు వాళ్ళు ఓకే చెప్పి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఇస్తారనమాట. అది వాళ్ళని బట్టి, వాళ్ళ ఓకే అనిపిస్తే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఇస్తారు. అది కూడా నేను 100% ఇస్తారని చెప్పట్లేదు. బట్ ఏదైనా మీరు జర్నీని ప్లాన్ చేసుకునే టైంలో మీరు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ లొకేట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ మీ ఎలక్ట్రిక్ వెహికల్ లో ఒక 20% మినిమం ఛార్జింగ్ ఉంటే అప్పుడు నుంచి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. కారణం ఏంటంటే మీరు కొన్నిసార్లు కస్టమర్స్ ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రిక్ కార్ లో స్టిల్ ఇంకా 20% చూపించడం, బట్ ఒక్కసారిగా ఒక 5% అవగానే డెడ్ అయిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. సో సడన్ గా డ్రాపేజ్ అవుతుంది. సో అలా జరిగితే పరిస్థితి ఏంటి? ఒకవేళ మీ చుట్టుపక్కల అసలు ఎటువంటి ఛార్జింగ్ స్టేషన్ లేని పరిస్థితులు మీరు ఆగిపోయారు అనుకోండి, ఇబ్బందులు పడతారు. కాబట్టి మినిమం 20% ఉన్న ఆ టైంలో మీరు నెతుక్కోండి ఫైండింగ్. లేదా అంతకు ముందైనా ప్లాన్ చేసుకున్న బెటరే, బట్ కనీసం కొంత ఛార్జింగ్ ఉన్నప్పుడే మీరు ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట. అలానే ఈ మధ్యకాలంలో హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హైవేస్ మీద అక్కడ హోర్డింగ్స్ లాంటివి అయితే పెడుతున్నారండి. సో మీరు ఛార్జింగ్ స్టేషన్ ఇంకొంచెం ఒక 1 కిలోమీటర్ల ఛార్జింగ్ పోర్ట్, ఇంకొక 1 కిలోమీటర్ల ఛార్జింగ్ స్టేషన్ ఉంది అని కొన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్యకాలం నేను రేంజ్ టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు కనిపించింది అనమాట, విజయవాడ ప్రాంతంలో వెళ్ళినప్పుడు. సో మీకు ఒకసారి మీకు ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ కనిపించట్లేదు అనుకుంటే ఇప్పుడు పెట్రోల్ బంక్స్ వస్తాయి కదా హైవే మీద వెళ్తున్న
వెళ్తున్నప్పుడు ఒక 1 కిలోమీటర్ లో పెట్రోల్ బంక్ ఉంది అనే ఇండికేషన్ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇస్తున్నారు. అంటే అది వాళ్ళు గవర్నమెంట్ ఇనిషియేటివ్ అని చెప్పట్లేదు, కానీ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఆపరేట్ చేస్తుంటే వాళ్ళు ఇండికేషన్ కింద కూడా పెట్టుకున్నారు. అది కూడా మీరు గమనించుకోండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమైనా ఛార్జింగ్ స్టేషన్ హోల్డర్ కనిపించినా కూడా అదైతే నోట్ చేసుకోండి. సో ఇలాగ మల్టిపుల్ వేస్ లో మీరు మీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. చివరిగా మీకు ఇచ్చే ఇంకో టిప్ ఏంటంటే, ఇప్పుడు నేను ప్లగ్షేర్ వంటి ఒక యాప్ ని చెప్పడానికి ఒక కారణం కూడా ఉంది. ఈ ప్లగ్షేర్ ఏదైతే ఉందో ఏ కంపెనీ, చాలా మల్టిపుల్ కంపెనీస్ సంబంధించిన ఛార్జర్స్ అనేవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బట్ కొన్ని యాప్స్ ఏంటంటే వాళ్ళ కంపెనీ సంబంధించిన ఛార్జర్స్ ని మాత్రమే అక్కడ లిస్ట్ అవుట్ చేస్తారు. ఒకవేళ మీరు తెలియక వాళ్ళ కంపెనీ సంబంధించిన రిలేటెడ్ యాప్స్ ని మీరు పెట్టుకున్నారనుకోండి, అదే ప్లేస్ లో వేరే కంపెనీ వాళ్ళ ఛార్జర్ ఉన్నా కూడా అక్కడ మీకు లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట. ఏదైతే మీకు జనరిక్ గా అన్ని కంపెనీకి సంబంధించిన ఛార్జర్స్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ లో డిస్ప్లే చేస్తున్నారో దాని వల్ల మీకు అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. మీకు జర్నీ ప్లాన్ చేసుకుంటే మీకు అక్కడ చుట్టుపక్కల ఛార్జర్స్ దొరికితే, మీ చుట్టుపక్కల ఛార్జర్స్ ఎక్కడైతే ఉంటాయో అది కనిపిస్తే దాన్ని బట్టి జర్నీ అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఒకటైతే చెప్పొచ్చు, ముడిపుడితో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగానే డెవలప్ అయిందండి. ముఖ్యంగా హైవేస్ దగ్గర అయితే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది మరింతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మన ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన రేంజ్ యాంగ్జైటీ మరింతగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ గా అసలు ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఎలా లొకేట్ చేయొచ్చు అనే పూర్తి సమాచారం అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై గమనించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ ఇష్టం అయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.